ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. అన్నదమ్ముల పెళ్లికి తోడబుట్టిన దానికి ఆడపడుచు కట్నం ఇస్తారు కదా. నువ్వు ఇంత గొప్పగా ఆడపడుచు కట్నం ఇచ్చినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలన్నయ్య. రేణు గురించి ఆలోచిస్తున్నారా అండి? నా వల్ల తన జీవితం చాలా డిస్టర్బ్ అయింది. ఒట్టి రేణు జీవితం మాత్రమే కాదు, నా వల్ల ఇంకా చాలా మంది జీవితాలు డిస్టర్బ్ అయ్యాయి, ముఖ్యంగా నీ జీవితం. నా జీవితం మీ జీవితం అనేవి సపరేట్గా రెండు జీవితాలు లేవండి. మనిద్దరిది ఒకే జీవితం. మీరు జీవితంలో సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను. మీరు జీవితంలో బాధగా ఉంటే నేను బాధగా ఉంటాను. అమ్మవాళ్ళు కానీ మనం కానీ పరిస్థితులను అర్థం చేసుకుని జీవితంలో సర్దుకుపోతూ ఉంటాం. కానీ రేణు ఇప్పుడే కొత్త జీవితంలోకి కాలు పెట్టడానికి సిద్ధమవుతుంది. ప్రేమించిన వ్యక్తితో కొత్త జీవితాన్ని ఊహించుకుంటూ కలలు కంటుంది. ఆ కలలన్నీ కరిగిపోయి ఆ కొత్త జీవితం దూరం అయిపోతే తట్టుకోవడం కష్టమే. అవునండి, చాలా కష్టం. కానీ రేణు తెలివిగల పిల్ల, పరిస్థితిని అర్థం చేసుకోగల పిల్ల. ప్రస్తుతం జరిగిన దానికి బాధపడుతున్నా తొందరలో పరిస్థితుల్ని అర్థం చేసుకుంటుంది, సర్దుకుపోతుంది. రేణులో అలాంటి మార్పు వస్తుందంటావా ఉషా? వస్తుందండి, గ్యారెంటీగా రేణులో మార్పు వస్తుంది. నాన్నా, నానా, నానా, గుడ్ మార్నింగ్. మీకోసం స్పెషల్గా నేనే కాఫీ చేశాను, తీసుకోండి. ఏంటలా చూస్తున్నారు? తీసుకోండి. తాగండి నాన్నా. ఎలా ఉంది నాన్నా? బాగుందమ్మా. నేను పెట్టిన కాఫీ మీకు ఇష్టం కదా, ఎప్పటిలాగే ఉందా? ఎప్పటిలాగానే ఉంది. మరి నేను ఎప్పటిలానే ఉన్నానా? సుహాస్ని నా మనసుకి దూరం పెట్టగానే నేను పాత రేణులాగా మారిపోయాను నాన్నా. దీనికొక రకంగా మీరే ఇన్స్పిరేషన్ నాన్నా. ఎవరైనా మీకు నచ్చని పని చేస్తే ఆ మనిషిని మీరెలా దూరం పెడతారో నేను కూడా సుహాస్ని అలాగే దూరం పెట్టాను. అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాను. అమ్మా, నీకు విషయం తెలుసా? చాలా రోజుల తర్వాత నేను నాన్నకి కాఫీ పెట్టించాను. చాలా బాగుందని చెప్పారు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నాలో వచ్చిన మార్పు గురించా?
పరిస్థితులకి తగ్గట్టు మారాలి కదమ్మా. కరెక్ట్గా చెప్పావు రేణు. వదినా, హలో వదినా. మిమ్మల్ని రమ్మని కాల్ చేద్దామనుకున్నాను, మీరే వచ్చేశారు. ఏంటి, నన్ను ఓదార్చే ప్రోగ్రాం పెట్టుకుని వచ్చారా? ఇంకా ఓదార్చే సీన్లు లేవొదినా. రేణు ఇస్ బ్యాక్. నేను చెప్పాను కదండి, రేణులో గ్యారంటీగా మార్పు వస్తుందని. చూడండి ఎంత హ్యాపీగా ఉందో. నేనింత హ్యాపీగా ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా హ్యాపీగా ఉండడం కోసం ఓ పని చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేద్దాం అనుకుంటున్నావు? నా చేత్తో నేనే బిర్యానీ చేసి మీ అందరికీ తినిపిద్దాం అనుకుంటున్నాను. ఏంటి, బిర్యానీనా? నువ్వా? అమ్మో వద్దు తల్లి, నీ చేతి వంట తినే అదృష్టం మాకొద్దు. కావాలంటే హోటల్ నుంచి తెప్పించుకుని తిందాం. అన్నయ్య, అంతేగాని- నిన్ను- ఏయ్! అరే! హే! రేణు, ఆ! నవ్వులు ఈ ఇంట్లో శాశ్వతంగా ఉండే రోజు ఎప్పుడొస్తుందో. సరదాగా అలా అన్నానులేమ్మా. బిర్యానీ చేయడంలో నువ్వు ఎక్స్పర్ట్ అని మాకు తెలీదా ఏంటి? ఇంకా ఆలస్యం ఎందుకు? తొందరగా వెళ్ళి బిర్యానీ మొదలుపెట్టు. అలాగే. అమ్మా, నాన్నా, చాలా రోజుల నుంచి మీరు తినడానికి కూడా మీ రూమ్ లో నుంచి బయటికి రావట్లేదు. ఈ రోజు నా కోసం మా అందరితో కలిసి మీరు భోంచేయాలి. ఏంటి ఆలోచిస్తున్నారు? ఎస్ చెప్పండి. అలాగేనమ్మా, అందరం కలిసి తిందాం. అలా అన్నారు, బాగుంది. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి, బిర్యానీ రెడీ అవుతుంది. మనుషుల నైజం ప్రతి తప్పును పగతో దండిస్తే ఇక మిగిలేది శూన్యం. ఏ నేరం ఎరుగని ఆకులను కన్నీరుగరాల్చే కాలం మళ్ళీ తొలి చిగురులు ఇచ్చి మార్పేస్తుంది తను చేసిన గాయం. రేణును ఓదార్చడానికి వచ్చాను, ఇప్పుడు అవసరం లేకుండా పోయింది. నాకు ఆ గిల్టీనెస్ తప్పింది. లేదులే మన్నించే హృదయానికి ఏ బాధ రాదులే. నేను సంతోషంగా ఉంటే గాని
వాళ్ళందరూ సంతోషంగా ఉండలేరు. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఇంటి పనులు చేసి చేసి అమ్మా నా నడుం పడిపోతుంది. ఇదంతా నా కర్మ. ఒకప్పుడు మహారాణిలా ఉండేదాన్ని, ఇప్పుడు ఇలా తయారయ్యాను. ఛ! మేడం, ఈ టైంలో వీళ్ళు వచ్చి చచ్చారండి. మేడం, ఆ 100 ఎకరాలు మనం కొనేద్దాం. రేట్ ఎంత అయినా పర్వాలేదు, కొనేద్దాం. మన కంపెనీకి ఈ సంవత్సరం వచ్చే ప్రాఫిట్స్ తో ఆ 100 ఎకరాలు కొనేయచ్చులే. నో ప్రాబ్లం. తప్పకుండా తప్పకుండా అలాగే చేద్దాం. ఓకే. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఏంటి మేడం, ఏదో 100 ఎకరాలు కొనేద్దామంటున్నారు? అదే, ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో మనకొచ్చే ప్రాఫిట్స్ ని ఆ 100 ఎకరాల మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అలా ఇన్వెస్ట్ చేసే ఛాన్సే లేదు మేడం. ఈ సంవత్సరం మనకి ప్రాఫిట్స్ రావు, లాస్ లోకి వెళ్ళిపోతాం. వాట్? లాస్ లోకి వెళ్ళిపోవడం ఏంటి? అవును మేడం, ఈ మధ్య మీరు బిజినెస్ గురించి పట్టించుకోవడం మానేశారు కదా. టోటల్గా ఇంటి పనుల మీదే దృష్టి పెడుతున్నారు. నేను పెట్టడం కాదురా, నా మొగుడే నా చేతి పెట్టిస్తున్నాడు. కంపెనీకి సంబంధించి ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవడానికి మీకు ఫోన్ చేస్తే మీరు ఫోన్లో కూడా దొరకట్లేదు. దాంతో అక్కడ ఎవరెవరో ఏవేవో నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. దానివల్ల మనకి లాస్ వస్తుంది. నో, అలా జరగడానికి వీల్లేదు. ఇక నుంచి నేను బిజినెస్ మీదే ఫుల్ టైం కాన్సన్ట్రేట్ చేస్తాను. అలా చేస్తే తప్ప మనం ఒడ్డున పడం మేడం. పడేస్తాను. మన కంపెనీని నేను ఒడ్డున పడేస్తాను. ఇంతకీ ఎందుకు వచ్చారు? మీ పేరుతో ఒక లాయర్ నోటీస్ వచ్చింది మేడం. వాట్? నాకు లాయర్ నోటీస్ ఇచ్చారా? ఎవరు? మీ మావయ్య తేజ గారు. ఇదిగోండి మేడం. శ్రీమతి మేఘనా గారికి నా క్లయింట్ శ్రీ తేజ గారి విషయంలో మీరు దారుణంగా చీట్ చేశారు. ఫోర్జరీ సంతకాలతో 2000 కోట్ల ఆస్తిని కాజేశారు. ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ విషయంలో చాలా లొసుగులున్నాయని, ఆ కార్యక్రమం పద్ధతిగా జరగలేదని తెలిసింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి టెస్ట్ చేయించి ఆ ఆస్తిని మీరు సక్రమంగా సంపాదించారా, అక్రమంగా లాగేసుకున్నారా అనేది కోర్టు ద్వారా తేల్చుకోవడానికి నా క్లయింట్ సిద్ధపడ్డారు. కాబట్టి ఆ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ కానీ జిరాక్స్ కాపీలు కానీ ఇమ్మీడియేట్గా మాకు అందజేయవలసిందిగా కోరుతున్నాం. అది లేని ఎడల లీగల్గా ప్రొసీడ్ అయ్యి రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఆ డాక్యుమెంట్స్ సంపాదించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపడం జరుగుతుంది. ఏమైంది మేడం? దీని సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఓకే మేడం. మేడం, ఇంటి పని వంట పని చేసి బాగా అలసిపోతున్నారు మేడం. మీలో పాత కళే తగ్గిపోయింది. చాలా జాగ్రత్తగా ఉండండి మేడం. అలాగే, మీరు వెళ్ళండి. ఓకే మేడం. ఈ ముసలి మావయ్యకి ఇన్ని తెలివితేటలు వచ్చాయి. ఒకవేళ ఉషానే ఈ ఐడియా ఇచ్చుంటుందా? ఒకసారి డాడీకి ఫోన్ చేస్తాను. హలో చెప్పమ్మా. హలో డాడ్, మా మావయ్య నాకు లాయర్ నోటీస్ పంపించాడు. ఏంటమ్మా నువ్వు అనేది? ఆ తేజ లాయర్ నోటీస్ పంపించాడా? అవును డాడ్, ఆ నోటీస్ చదివితే నాకు చెమటలు పట్టాయి. నీకే కాదు, విషయం వింటుంటే నాకే చెమటలు పడుతున్నాయి. విషయం ఫారెన్సిక్ ల్యాబ్ దాకా వెళ్ళిందంటే ఖచ్చితంగా దొరికిపోతాం అనిపిస్తుందమ్మా. నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నువ్వేం చేయలేవా డాడ్? కష్టమమ్మా, అలాంటి చోట నా పవర్ ఏం వర్కౌట్ కాదు. అయితే నేను చేసిన ఫ్రాడ్ విషయంలో నాకు శిక్ష పడక తప్పదంటావా? నీతో పాటు నాకు కూడా పడుతుందేమో అని భయంగా ఉందమ్మా. తీగ లాగితే డొంక కదిలినట్టు ఇప్పుడు ఆ ఎంక్వైరీ మొదలైందంటే నా హెల్ప్తోనే నువ్వు ఆ చీటింగ్ చేశావన్న విషయం కూడా బయటపడుతుంది.
నా పొలిటికల్ కెరియర్ కూడా నాశనం అవుతుంది. ఇక లైఫ్లో సీఎం అయ్యే ఛాన్సే ఉండదు. నువ్వు సీఎం కాకపోతే ప్రపంచానికి వచ్చే నష్టం ఏమీ లేదు డాడ్. ముందు నా సంగతి ఆలోచించు. టెన్షన్ పడకమ్మా. నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టావంటే నా బ్రెయిన్ పనిచేయదు. ముందు నువ్వు ఫోన్ పెట్టే. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది నేను మన లాయర్స్తో మాట్లాడతాను. సరే, ఏదో ఒకటి తొందరగా చెయ్యండి. ఇదేంటి ఇలా ఇరుక్కున్నాను? దీంట్లోంచి ఎలా బయటపడాలి? హలో మేడం, డిలీట్ అయిన పల్లవి డేటాని రికవరీ చేయమని చెప్పారు కదా? అవును, ఆ డేటా రికవరీ అయిందా? లేదు మేడం, మ్యాక్సిమం ట్రై చేశాం కానీ కుదరలేదు. పోనీ ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ హెల్ప్ తీసుకోలేకపోయారా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ ద్వారానే ట్రై చేశాను మేడం. డిలీట్ అయ్యి చాలా కాలం అయింది కదా, రికవర్ అవ్వడం చాలా కష్టం అని చెప్పాడు. అవునా? సరే, ఉంటాను. ఓకే మేడం. సుప్రియా, ఉషా, పల్లవికి పేరెంట్స్ ఉన్నారని చెప్పావు కదా, ఆ పాయింట్ అడ్డం పెట్టుకుని పల్లవి చేత నిజం చెప్పించాలని ట్రై చేశాను. మరేమైంది? తను ఎక్కడ ఏ మాత్రం దొరకకుండా జాగ్రత్త పడింది. బట్ కొంత భయపడినట్టుగా అనిపించింది. ఆ మాత్రం భయం ఉంటే చాలు, తన చేత మనం ఈజీగా నిజం కక్కించొచ్చు. వెరీ గుడ్. తొందరలోనే ఆ పల్లవి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనిపిస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సింది రెండు పనులు. ఒకటి, పల్లవి కడుపులో పెరుగుతున్న బిడ్డకి కిరణ్ తండ్రి అవునో కాదో తేల్చుకోవాలి. 2, పల్లవి పేరెంట్స్ ఎవరు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి. మొదటిది మనం చూసుకుందాం, రెండోది మీ తరుణ్ బావ గారికి అప్పగిద్దాం. హలో తరుణ్ గారు, ఆ పల్లవి చరిత్ర బయట పెట్టడానికి ఉష తన సైడ్ నుంచి తను ట్రై చేస్తుంది. గుడ్, వెరీ గుడ్. మీ సైడ్ నుంచి మీరు వీలైనంత త్వరగా పల్లవి పేరెంట్స్ ఎవరు, ఎక్కడున్నారు తెలుసుకోవాలి. ష్యూర్ సుప్రియ, తెలుసుకుంటాను, తప్పకుండా తెలుసుకుంటాను. వీలైనంత తొందరలోనే. పల్లవి పుట్టు పూర్వత్రాలే కాదు, వాళ్ళ పేరెంట్స్ పుట్టు పూర్వత్రాలు కూడా తెలుసుకుంటాను. తొందరలోనే, అతి తొందరలోనే ఆ పల్లవి నాటకానికి తెరదించుదాం. బాయ్ అండి. తొందరలోనే తరుణ్ గారు ఆ పల్లవి విషయం కనుక్కుంటా అన్నారు. నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్, రమ్మన్నారు? నేను స్టేషన్కి రాలేక నిన్నిక్కడికి పిలిపించాను. ఐఎమ్ సారీ ఇన్స్పెక్టర్. సారీ ఏంటి సార్, మాలాంటి వాళ్ళకు మీరు ఇన్స్పిరేషన్. అలాంటిది మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? చెప్పండి సార్, ఎందుకు రమ్మన్నారు? ఈ అమ్మాయి పేరు పల్లవి. అంతకుమించి ఈ అమ్మాయి గురించి ఏ వివరాలు తెలియవు. తెలుసుకోవడానికి నేను చాలా చోట్ల చాలా రకాలుగా ప్రయత్నాలు చేశాను, కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఎక్కడెక్కడో ప్రయత్నాలు చేసే బదులు లోకల్గా ట్రై చేస్తేనే తన వివరాలు తెలుస్తాయనిపించింది. ప్రస్తుతం నేను డ్యూటీలో లేను కాబట్టి ఆఫీసర్గా ఏమీ చేయలేను. అందుకే నీ హెల్ప్ తీసుకుందామని రమ్మన్నాను. తప్పకుండా సార్, వీలైనంత తొందరలో ఈ అమ్మాయి డీటెయిల్స్ కనుక్కుంటాను. ముఖ్యంగా ఆ అమ్మాయి పేరెంట్స్ ఎవరు, వాళ్ళ అడ్రస్ ఏంటో తెలుసుకోవాలి. ప్రస్తుతం తనుంటున్న అడ్రస్ నాకు తెలుసు. మీరు తెలుసుకోవాల్సిందల్లా
తన పర్మనెంట్ అడ్రస్. ఓకే సార్, తెలుసుకుంటాను. నా తెలివితేటలు ఉపయోగించి ఈ అమ్మాయి గురించి, వీళ్ళ పేరెంట్స్ గురించి పూర్తిగా తెలుసుకుంటాను. మీ ఎక్స్పీరియన్స్తో మీరేదైనా ఐడియా ఇస్తే ఆ రూట్లో ఇంకా బాగా తెలుసుకుంటాను. ఒక పని చేయొచ్చు. తనకి ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో మీరు తెలుసుకోగలిగితే ఆ అమ్మాయి అడ్రస్ తెలుసుకోవచ్చు. తన ఫోటోని మ్యాచ్ చేస్తూ తన ఆధార్ కార్డ్ని సెర్చ్ చేయగలిగితే తన అడ్రస్ దొరుకుతుంది. తను కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఆపి తన డ్రైవింగ్ లైసెన్స్ అడగొచ్చు. దానిలో కూడా మనకు అడ్రస్ దొరుకుతుంది. ఇలా రకరకాల ప్రయత్నాలు చేయండి. ఎక్కడో ఒక చోట మనం సక్సెస్ కావచ్చు. ఓకే సార్, అవకాశం ఉన్న ప్రతి ప్రయత్నము చేస్తాను. ఆ అమ్మాయి అడ్రస్ తెలుసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ సార్. ఓకే, మీరు అలా ప్రొసీడ్ అవ్వండి. ఏదైనా డౌట్ వస్తే కాల్ చేయండి. బాయ్. ఏమైంది అలా ఉన్నావు? ఏం జరిగింది? ఏం లేదు. ఈ రోజు నీ సస్పెన్షన్ కి సంబంధించిన ఎంక్వైరీ ఉందన్నావుగా, ఏమైందా ఎంక్వైరీ? పూర్తయింది. రిజల్ట్ ఏంటి? మిస్టర్ సంజయ్, ఏంటి సార్ మీరు ఇలా వచ్చారు? మీ కంపెనీలో మీరు సీక్రెట్గా డ్రగ్స్ తయారు చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సంజయ్ని పోలీసులు అరెస్ట్ చేయలేదు, నేను చేయించాను. కన్న తల్లిదండ్రులని బాధ పెట్టిన ఏ కొడుకు బాగుపడ్డాడు కదమ్మా, అందుకే అనుభవిస్తున్నాడు. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితం సంజయ్, చిరిమేసెను చీకటిలా.